పాపుల కోసం ప్రాణం పెట్టేవాడు రాక్షసుడు అవుతాడు కానీ దేవుడు ఎందుకు అవుతాడండి అని అంటున్నారు. దుష్టుడిని ఎవరైనా శిక్షిస్తారు. ఆ దుష్ట హృదయాన్ని కూడా కరిగించేసి మంచిగా మార్చే వాళ్ళే గొప్ప అని చెప్తే దాంట్లో నా యేసుక్రీస్తు వారికి 100కి 100% మార్పు ఉంది. వచ్చి మనందరి కోసం ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. మన పాపాలను కడగటం కోసం, పాపాల నుంచి విముక్తులుగా చేసి తిరిగి మరలా దేవుడి దగ్గరికి తీసుకెళ్ళటం కోసం, మనందరి కోసం ఏం చేశాడు? ఆయన ప్రాణం పెట్టాడండి. చాలా మంది తెలియక మాట్లాడే మాట ఏంటో చెప్పమంటారా? బయట కొంతమంది హైందవ సహోదరులు కానీ బయట ఉన్న వాళ్ళు మాట్లాడే మాట ఏంటంటే, పాపుల కోసం ప్రాణం పెట్టేవాడు రాక్షసుడు అవుతాడు కానీ దేవుడు ఎందుకు అవుతాడండి అని అంటున్నారండి. చూసారా? దుష్టుడిని శిక్షించాలి కానీ దుష్టుడిని రక్షిస్తాడంటాడేంటి? దేవుడా లేకపోతే అని మాట్లాడుతున్నారండి. ఏమండి, ఇక్కడే మనం ఆలోచిద్దామండి ఒకసారి. ఏమండి, ఒక స్కూల్ ఉందనుకోండి, 10 మంది ఉన్నారండి. 10 మందిలో 5గురు బాగా చదివే వాళ్ళండి. 5గురు బాగా చదివి 100కు 100 మార్కులు తెచ్చుకునే వాళ్ళండి. 5గురేమో అసలు చదవని వాళ్ళు, ఫెయిల్ అయ్యేవాళ్ళండి. ఇప్పుడు ఒకసారి వెళ్ళిన తర్వాత 5గురిని పాస్ చేశాడు, చదివే వాళ్ళని బాగా పాస్ చేయడు. కొన్ని రోజుల తర్వాత ఇంకొకసారి వెళ్ళాడు, ఆయన చదవని వాళ్ళని కూడా చదివించి వాళ్ళను కూడా పాస్ చేయించాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప వాళ్ళు అంటారు చెప్పండి? 10 మంది స్టూడెంట్స్ ఉంటే 10 మందిలో 5గురు చదివే వాళ్ళు, 5 చదివి పాస్ అయ్యే వాళ్ళు అయితే, 5గురు చదవని వాళ్ళు ఫెయిల్ అయ్యే వాళ్ళు అయితే, ఒకసారి వెళ్ళాడు, వెళ్ళి ఆ చదివే వాళ్ళని పాస్ చేయించాడు, చదవని వాళ్ళు అలాగే ఫెయిల్ అయిపోయారు. మరలా కొన్ని రోజుల తర్వాత ఇంకొకసారి వెళ్ళాడు, ఆ చదివే వాళ్ళని పాస్ చేయించాడు, చదవని వాళ్ళని కూడా పాస్ చేయించాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప వాళ్ళు? రెండోసారి వెళ్ళిన ఆయనే గొప్పవాడు. అయితే నేను గుండెల మీద చేసుకుని గర్వంగా చెప్పుకునే మాట ఏంటో తెలుసా? దుష్టుడిని ఎవడైనా శిక్షిస్తాడు. అవును కదండి? దెబ్బ కొడితే తిరిగి దెబ్బ ఎవరైనా కొడతారు. ఆ దెబ్బ కొట్టినప్పుడు తిరిగి కొట్టే శక్తి ఉన్నా, కొట్టగలిగే ధైర్యం, దమ్ము అన్నీ ఉన్నా, వాణిలే నా సహోదరుడు అని చెప్పి క్షమిస్తారు. చూసారా? దానికి కావాలి కదండి ధైర్యం, దానికి కావాలి కదండి మనం మాట్లాడుకునే దమ్ము, అలే రోషపరమైన పదాలు. అలాంటిది దుష్ట శిక్షణ ఎవరైనా చేస్తారు. ఆ దుష్టుడిని కూడా మార్చి తర్వాత తన దగ్గరికి చేర్చుకునేటటువంటి ఒకే ఒక్క గొప్ప లక్షణం కలిగిన ఆయన యేసుక్రీస్తు వారండి. మనందరికి బాగా తెలిసిన విషయం, వ్యభిచారం చేస్తున్న స్త్రీ, వ్యభిచారం అందు పట్టబడిన స్త్రీ, లెక్కైతే ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారం చేస్తున్నామని ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపేయాలి. ఆయన దగ్గరికి తీసుకొచ్చారు, అడుగుతున్నారు, పదే పదే అడుగుతున్నారు, అయ్యా ఈమె వ్యభిచారం చేస్తుంది, పట్టబడింది, మరి ఏం చేద్దాం? ఏమి? 2 పన్నాగాలతో వచ్చారండి ఆయన దగ్గరికి. ఈయన ఆయనను చంపొద్దు అన్న మాట అన్నాడంటే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కాబట్టి యేసుక్రీస్తు వారిని రాళ్లతో కొట్టి చంపేయాలి. గుర్తుపెట్టుకోండి. చంపమన్నాడంటే ఆమెను చంపేయాలి, చంపొద్దంటేనేమో యేసుక్రీస్తు వారిని చంపేయాలి. ఎందుకంటే ధర్మశాస్త్రంలో చంపమన్నప్పుడు ఈయన చంపొద్దని చెప్పాడంటే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు కదా. కాబట్టి చంపొద్దంటే ఈయన చంపేద్దాం, చంపమంటే ఆమెను చంపేద్దాం, మొత్తానికి ఎవరో ఒకరిని చంపేద్దామని రాళ్ళు పట్టుకుని వచ్చారండి. వస్తే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? ఒకే ఒక మాట, మీలో ఎవరైతే పాపం చేయలేదో వాళ్ళు మొట్టమొదటి రాయి వేయండి అన్నారండి. ఇప్పుడు మొట్టమొదటి రాయి వేయమన్న తర్వాత దుష్టుడిని శిక్షించాలి కదా. గుర్తుపెట్టుకోండి, ఈ విషయం గుర్తుపెట్టుకోండి, దుష్టుడిని శిక్షించాలి, దుష్ట శిక్షణ జరగాలి అని ప్రతి ఒక్కరికి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆమె దగ్గరికి వచ్చింది, అందరూ కూడా ఎవరైతే పాపం చేయలేదో వాళ్ళు రాయేసి వెళ్ళిపోండి అన్నప్పుడు అందరూ రాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏ పాపం చేయింది ఆయన? ఎవరు? యేసుక్రీస్తు వారు కదా. తాను జీవిత దినాల్లో సవాల్ చేశారు కదా, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు అన్నాడు కదా, నిరూపించగలరు అన్నాడు కదా. మరి అంతగా సవాలు చేసిన ఆయన కూడా ఏ పాపం చేయని ఆయనైనా ఒక రాయి తీసుకొని ఆమెను కొట్టి చంపొచ్చా? చంపకూడదా? చంపేయగలడు. కానీ ఆ పాపం చేసిన ఆమెని, దుష్టుని సంబంధిగా మారిన ఆమెని ఎలా మార్చాడు తెలుసా? ఎలా మార్చాడు తెలుసా? వ్యభిచార సంబంధమైన ఆమెను సైతం అమ్మ అనే ఒక పదంతో ఆ కఠిన హృదయాన్ని కరిగించేసాడండి.
చంపేస్తే ఒక దెబ్బతో చచ్చిపోతుంది, కానీ తర్వాత ఆమె జీవితాన్ని మార్చి తన బ్రతుకు దినములన్నిటినూ ఆయన పాదాల చెంత పాద సేవ చేసుకుంటూ బ్రతికేసిందండి. అదే చంపేసుంటే ఆమె దేవుడి పనిలో ఉండగలిగేదా? సువార్త పరిచర్యలో తోడుగా ఉండేదా? లేదు. దుష్టుడిని ఎవరైనా శిక్షిస్తారు, చదివేవాడిని ఎవరైనా పాస్ చేస్తారు, చదవకుండా ఫెయిల్ అయిపోయే వాళ్ళని కూడా పాస్ చేసే వాళ్ళే గ్రేట్ అనుకుంటే దుష్టుడిని ఎవరైనా శిక్షిస్తారు. ఆ దుష్ట హృదయాన్ని కూడా కరిగించేసి మంచిగా మార్చే వాళ్ళే గొప్ప అని చెప్తే దాంట్లో నా యేసుక్రీస్తు వారికి 100కి 100% మార్కులు ఉంటాయండి. సిలువలో దొంగ చనిపోతున్న వ్యక్తిని కూడా మార్చాడు కదండి. వ్యభిచారం చేస్తున్న స్త్రీ గుండెను, కఠినాత్మైనటువంటి ఆ గుండెను కూడా మార్చేసాడు కదండి. దుష్టుని శిక్షించాలని ఆయన అనుకుంటే ఈరోజు మనం బతుకుంటామా? మనలో ఎవరు పాపం చేయలేదా? చూద్దామని మన పాపాల చిట్టా ఒకసారి